ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. మోటో వాళ్ళు త్వరలో ఒక కొత్త మొబైల్ ని తీసుకొస్తున్నట్లుగా టీజ్ చేస్తున్నారు. అది కూడా జనవరి 7న. వీళ్ళైతే ఈ మొబైల్ ని చాలా సీక్రెట్ గా తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇది ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ లాగా అయితే టీజ్ చేస్తున్నారు. ప్రతి చోట కూడా ప్రీమియం అని, సిగ్నేచర్ అని మెన్షన్ చేయడం అయితే మీరు చూడొచ్చు. ఈ మొబైల్ యొక్క డీటెయిల్స్ చూస్తున్నప్పుడు నన్ను బాగా అట్రాక్ట్ చేసిన విషయం ఏంటంటే ఈ మొబైల్లో ప్రాపర్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కెమెరా ఇవ్వడం. ఎందుకంటే ఇతర బ్రాండ్స్ అన్ని కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ లో ప్రైజులు పెట్టేసి ఈ పెరిస్కోపిక్ బదులు టెలిఫోటో లెన్స్ కెమెరాస్ ఇస్తుంటారు. వీళ్ళు బాగా టీస్ చేస్తుంది ఏంటంటే 1973లో ఫస్ట్ మొబైల్ మేమే తీసుకొచ్చామని, అలాగే 2026లో ఒక ప్రీమియంనెస్ కలిగే మొబైల్ కూడా మేమే తీసుకొస్తున్నామని హైలైట్ చేసుకుంటున్నారు. వీళ్ళ యాడ్స్ అన్ని కూడా అలాగే ఉన్నాయండి. ఒక లగ్జరీ కార్ చూపించడం కానీ, ఎయిర్పోర్ట్ లో బ్యాగేజ్ చూపించడం కానీ, ఈ మొబైల్ ని బాగానే హైప్ చేస్తున్నారు. కానీ ఈ మొబైల్ యొక్క స్పెక్స్ చూసిన తర్వాత ఈ మొబైల్ నిజంగానే ఫ్లాగ్షిప్ రేంజ్ లో ఉంటుందా, ప్రీమియంనెస్ ఉంటుందా అనేది మాట్లాడుకుందాం. ఈ మొబైల్ వచ్చేసి 2 కలర్స్ లో అయితే కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి కార్బన్, మరొకటి వచ్చేసి ఆలివ్ కలర్ లో ఉంటుంది. ఈ మొబైల్ యొక్క బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసి మోటోలో ఎప్పుడు చూస్తున్న DNA లాగానే ఉంది. కొత్తగా ఏమనిపించట్లేదు. మధ్యలో M లోగో ఉంటుంది కదా, దాన్ని మాత్రం బ్యాట్మెన్ లాగా చేంజ్ చేస్తున్నారని మాత్రం అర్థమవుతుంది. అలాగే మోటో ఇజ్ 70 లాగా కెమెరాస్ చుట్టూ ఒక అల్యూమినియం ఫ్రేమ్ ఇవ్వడం వల్ల డిజైన్ ని బాగా హైలైట్ చేస్తుంది. లీక్ అయిన స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి ఆల్కర్ డిస్ప్లే, అది కూడా గొరిల్లా గ్లాస్ 2 ప్రొడక్షన్ అయితే వాడుతున్నారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం. బ్యాక్ సైడ్ వచ్చేసి ఎప్పటిలాగానే లెదర్ ఫినిషింగ్ తో పాటు ఒక వుడెన్ ఫినిషింగ్ తో ఇస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అది కూడా 3D అల్ట్రాసోనిక్ అయితే వాడుతున్నారు. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. IP69 వాటర్ రేటింగ్, NFC సపోర్ట్ చేస్తుంది. అలాగే Wi-Fi 7, బ్లూటూత్ 6.0 టెక్నాలజీతో వస్తుంది అంటున్నారు. ఇదైతే కాస్త చెక్ చేయాలి. USB Type-C 3.1 టెక్నాలజీతో వస్తుంది. లైవ్ స్ట్రీమ్స్ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. ఈ మొబైల్ యొక్క వెయిట్, థిక్నెస్ ఇంకా బయటికి రాలేదు. కాకపోతే బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం ఏవి కూడా మిస్ చేయలేదు. 6.7 ఇంచెస్ కి సంబంధించిన ఆల్ కర్వ్డ్ PLED డిస్ప్లే, 1.5K రిజల్యూషన్ తో 144Hz రిఫ్రెష్ అయితే వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇది వచ్చేసి 10-bit ప్యానల్ అండి. HDR10+ సపోర్ట్ చేస్తుంది. కానీ రీసెంట్ గా వీళ్ళు తీసుకొచ్చే ప్రతి మొబైల్లో కూడా డాల్బీ విజన్ అయితే వాడట్లేదు. పాంథోన్ కలర్ వాలిడేషన్ అయితే ప్రతి మొబైల్లోనూ తీసుకొస్తున్నారు. పీక్ బ్రైట్నెస్ విషయాలేవి బయటికి రాలేదు. OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HDలో HDR లో అయితే చూసుకోవచ్చు. లీక్స్ ప్రకారంగా స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్, అది కూడా 3 నానోమీటర్ మీద అయితే బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.1 మెమరీ టెక్నాలజీ ఇస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. Android 16 తో వస్తుంది. బేస్ వేరియంట్ 512GB అంటున్నారు. ఇండియాకు వచ్చేప్పటికి తగ్గిస్తారేమో చూడాలి. గీక్ బేస్ స్కోర్ కూడా బయటకు వచ్చేసింది. అది కూడా 16GB వేరియంట్ లో. సింగిల్ కోర్ లో వచ్చేసి 2800 కన్నా ఎక్కువ స్కోర్ చేయగలిగితే, మల్టీ కోర్ లో వచ్చేసి 9400 కన్నా ఎక్కువ స్కోర్ చేయగలుగుతుంది. ఇండియాకి వచ్చేప్పటికి బేస్ వేరియంట్ 12GB తీసుకొస్తారు కాబట్టి స్కోర్స్ అయితే కాస్త డిఫరెంట్ గా వస్తాయి. ఆండ్రాయిడ్ స్కోర్ కూడా 30 లక్షలు అయితే ఈజీగా దాటేస్తుంది. విషయం ఏంటంటే మోటో వాళ్ళు గేమింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయరు, కెమెరాస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఈ మొబైల్ కి సంబంధించిన కెమెరా డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. ఈ మధ్య మన ఛానల్లో వ్యూస్ అంతా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చూస్తున్నారు. సో పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఉండడం వల్లే మన ఛానల్ ఇక్కడ వరకు వచ్చింది. బ్యాక్ సైడ్ ఉన్న 3 కెమెరాస్ తో పాటు ఫ్రంట్ కెమెరా కూడా అన్ని కూడా 50MP కెమెరాస్ ఇస్తున్నారు. వీళ్ళు 25,000 రూపీస్ బడ్జెట్ దాటిన ప్రతి మొబైల్ను తగ్గేదే లేదన్నట్టుగా అన్నిట్లోనూ 50MP కెమెరాస్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని బ్రాండ్స్ వచ్చేసి 40,000 రూపాయల బడ్జెట్ దాటి కూడా బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ అయితే ఇస్తున్నారు. అందులోనూ 8MP అల్ట్రా వైడ్ ఇస్తున్నారు. మోటో సిగ్నేచర్ లో 50MP మెయిన్ కెమెరా, అది కూడా సోనీ LVT 700 సెన్సార్ వాడుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. సెకండరీ కెమెరా వచ్చేసి 50MP పెరిస్కోపిక్ అయితే ఇస్తున్నారు. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేస్తుంది. అలాగే 6x వరకు లాస్లెస్ జూమ్ చేసి మంచి పోర్ట్రేట్ షాట్స్ తీసుకొచ్చని వీళ్ళైతే క్లెయిమ్ చేసుకుంటున్నారు. థర్డ్ కెమెరా వచ్చేసి 50MP అల్ట్రా వైడ్ ప్లస్ మ్యాక్రోగా కూడా వర్క్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసి 50MP కెమెరా ఇస్తున్నారు. మెయిన్ కెమెరా ఇంకా పెరిస్కోపిక్ రెండు కూడా OS కి అయితే సపోర్ట్ చేస్తాయి. అన్ని కెమెరాస్ నుంచి ఫ్రంట్ కెమెరా, బ్యాక్ సైడ్ ఈ 3 కెమెరాస్ నుంచి కూడా మాక్సిమం 4K 60fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే 1080 960fps లో స్లో మోషన్ లో కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు మెయిన్ కెమెరా నుంచి. ఫోటోలో పాంథోన్ కలర్ వాలిడేషన్ ఉంటుంది కాబట్టి ఫోటోస్ అనేవి చాలా బాగా వస్తాయి.
మెయిన్ కెమెరా నుంచి 10 బిట్ లో ఇంకా హెచ్డిఆర్ లో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయంలో ఇంకా క్లారిటీ అయితే రాలేదండి. ఎక్కువ మంది 6000 mAh బ్యాటరీతో వస్తుందని అంటున్నారు. దీంతో పాటు 125 వాట్ ఫాస్ట్ ఛార్జర్, 50 వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేసింది. బ్యాటరీ విషయంలో నేనైతే కన్ఫర్మ్ చెప్పట్లేదండి. ఇంకాస్త పెరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు నేను చెప్పిన స్పెక్స్ అన్నీ కూడా లీక్స్ ప్రకారంగానే చెప్పాను. 90% ఇవే స్పెక్స్ వస్తాయి. చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటుండొచ్చు. ఒకవేళ స్పెక్స్ లో మరీ టూ మచ్ గా చేంజెస్ ఉంటే కనుక ఇంకొక వీడియో అయితే చేశాను. కానీ డిజైన్ మాత్రం డెఫినెట్ గా ఇదే ఉంటుందండి. డిజైన్ లో చేంజ్ ఏం జరగదు. ఈ మొబైల్ ప్రైస్ 55,000 క్రాస్ అవ్వకపోతే మాత్రం Oppo Reno 15 Pro కి OnePlus 15R కి ఖచ్చితంగా కాంపిటీషన్ అవుతుంది. కాకపోతే ఈ కాంపిటీషన్ లో OnePlus 15R కాస్త వెనుకబడి ఉంటుందేమో. ఎందుకంటే దాంట్లో పెరిస్కోపిక్ కెమెరా కాదు కదా, టెలిఫోటో లెన్స్ కెమెరా కూడా ఇవ్వలేదు కాబట్టి. ఇప్పటివరకు లీక్ అయిన స్పెక్స్ అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను, ఒక్కసారి చెక్ చేయండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డైలీ ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో, జెన్యూన్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి. చూసిన ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.